హాయ్ హాయ్ పిల్లలు. ఇప్పుడు మనం బేతాళ కథలలో ఊరు అడవి కథను తెలుసుకుందాం. ఊరు అడవి. స్వరపురం గ్రామాధికారి దుర్మార్గుడు. ఊళ్ళో ఆయన ఆగడాలకు అంతే లేదు. పౌరుల్లో ఆయన పట్ల తీవ్రమైన అసంతృప్తి ఉంది. కానీ వాళ్ళు మెతకవాళ్ళు, ఎదిరించలేరు సరికదా. ఎప్పుడైనా ఊరి బాగోగులు వాకప్ చేయడానికి రాజప్రతినిధి వస్తే గ్రామాధికారికి వ్యతిరేకంగా ఆ గ్రామంలో నోరు మెదిపేవారు లేకుండా పోయారు. ఆ ఊళ్ళో శంకరం అనే రైతుకి 3 కొడుకులున్నారు. పెద్దవాళ్ళిద్దరూ తండ్రికి పొలం పనుల్లో సహాయపడుతున్నారు. మూడోవాడు మురళికి మాత్రం చిన్నప్పటి నుంచి సంగీతం అంటే చాలా ఇష్టం. ఇంట్లో పెద్దవాళ్ళ నుంచే కాక బయట వాళ్ళ నుంచి కూడా కొత్త కొత్త పాటలు నేర్చుకుని సాధన చేస్తూ ఉండేవాడు. అయితే సంగీతాభిమానులు ఆ ఊళ్ళో ఉంటే సంగీతం కూడు పెట్టదని ఇంట్లో వాళ్ళు మురళిని నిరుత్సాహపరిచేవారు. ఇలా ఉండగా ఆ దేశంలో రాజస్థాన గాయకుడు సుస్వరుడికి పెద్ద జబ్బు చేసింది. తొందరగా కోలుకోవడానికి గాలి మార్పు అవసరమని వైద్యులు చెప్తే ఆయన స్వరపురం వచ్చాడు. సంగీతం ముచ్చట్లతో కాలక్షేపం చేసే ఆయనకు తోడుగా ఉంచడానికి గ్రామాధికారికి మురళి తప్ప వేరెవ్వరూ దొరకలేదు. మురళి అదే తన అదృష్టంగా భావించి ఆయనకు సేవలు చేశాడు. ఆయన మురళి పాట విని సాన పెడితే గాని వజ్రానికి మెరుపు రాదు, సాధన చేస్తే గాని గొంతుకు శ్రావ్యత రాదు, 1 సంవత్సరం పాటు గొంతెత్తి పాడుతూ సాధన చెయ్యి అని సలహా ఇచ్చి సంగీతంలో కొన్ని మెలకువలు నేర్పాడు. సుస్వరుడు అలా ఆ ఊళ్ళో నెల్లాళ్ళు ఉండి విశ్రాంతి తీసుకున్నాడు. రాజధానికి తిరిగి వెళ్ళేటప్పుడు ఆయన గ్రామాధికారితో మురళి సంగీత సాధనకు ఊరంతా సహకరించేలా చూడు, వాడి సంగీతం ఊరికి మేలు చేస్తుంది అన్నాడు. ఊరికి మేలు అనగానే గ్రామాధికారి గుండెల్లో రాయపడింది. ఆయన వెంటనే గ్రామంలో జ్యోతిష్కుడిని పిలిచి సుస్వరుడన్న మాట చెప్పాడు. జ్యోతిష్కుడు మురళి జాతకం పరిశీలించాడు. రాజస్థాన గాయకుడి మాట సమర్థించాలనుకున్నాడు, లేక నిజంగానే వాడి జాతకంలో అలా ఉన్నదో గాని మురళి సంగీతం మన ఊరి ప్రజల జీవితాన్ని బాగు చేయడం తథ్యం అన్నాడు ఆయన. ఆ ఊరిని నేనే బాగు చేస్తాను, మురళికి ఆ అవకాశం ఇవ్వను అన్నాడు గ్రామాధికారి వెంటనే. ఆ ప్రకారం ఆయన ఊళ్ళో ఎవ్వరూ మురళి సంగీత సాధనకు సహకరించరాదని శాసనం చేశాడు. అది అన్యాయమని ఏ ఒక్కరూ పైకి అనలేక సుస్వరుడి మాట మీద మురళి సంగీత సాధన మొదలు పెడితే ఇంట్లో వాళ్ళు ఊళ్ళోకి వెళ్ళి పాడుకోమన్నారు, ఊళ్ళో వాళ్ళు ఇంటికెళ్ళి పాడుకోమన్నారు. మిత్రులైతే నీది గార్ధభ స్వరం అంటూ ఎద్దేవా చేశారు. తన పాటలతో ఊరు బాగుపడుతుందని వాడంటే నువ్వు పాడకపోతేనే ఊరు బాగుపడుతుంది అని అంతా తిరస్కరించారు. చివరికి మురళి గ్రామాధికారిని కలుసుకుని తన గోడు చెప్పుకున్నాడు. ఆయన వాడి మీద లేని ప్రేమ నటిస్తూ, నేను గ్రామాధికారిని, ఊరి ఇష్టమే నా ఇష్టం, నీకంతగా సంగీత సాధన చెయ్యాలంటే ఇక్కడికి దగ్గరలోని స్వరారణ్యానికి వెళ్ళు, అక్కడ నిన్ను అభ్యంతర పెట్టేవారుండరు అన్నాడు మురళి. మురళి స్వరారణ్యానికి ప్రయాణమైతే వద్దు అని వారించేవారు ఒక్కరు కూడా లేరు. మురళి అడవి మధ్యకు చేరుకున్నాడు. గొంతెత్తి పాట పాడటం ప్రారంభించాడు. అతని పాటకు ఒక్కసారిగా లేళ్ళు, తోడేళ్ళు, నక్కలు, పులులు, సింహాలు, ఏనుగులు వగైరా జంతువులన్నీ వాడి చుట్టూ చేరి అటు ఇటు పరుగులు తీశాయి. వాటిని చూస్తూనే భయపడిపోయి మురళి పాట ఆపేశాడు. మరుక్షణం జంతువులన్నీ అక్కడి నుంచి పారిపోయాయి. అప్పుడక్కడికి దివ్యచక్షుడనే తపస్వి వచ్చాడు. ఆయన మురళి కథ తెలుసుకొని, నువ్వు సరైన చోటుకే వచ్చావు, ఇది సంగీత స్వరారణ్యం, ఇక్కడ జంతువులు మనుషుల్ని హింసించవు, నువ్వు గొంతెత్తి పాడితే అవి నీ చుట్టూ చేరి గెంతుతూ పరిగెత్తుతూ వినోదిస్తాయి. ఏ రోజున అవి చిందులు మాని మౌనంగా నీ పాట వింటాయో ఆ రోజుతో నీ సంగీత సాధన పూర్తయినట్లే
అంతవరకు నువ్విక్కడ నిరాటంకంగా సంగీత సాధన చేయవచ్చు అన్నాడు. మురళి ఆయనకు నమస్కరించి, మహాతపస్సులైన మీ దర్శనం నా అదృష్టం. కానీ నేను ఈ అడవి జంతువుల మధ్య సాధన చెయ్యలేను. మా ఊరి వాళ్ళు నా సాధనకు సహకరించేలా వరమివ్వండి స్వామి అని వేడుకున్నాడు. దివ్యచక్షుడు కాసేపు ఆలోచించి, కృత్రిమమైన మానవ స్థావరాల కంటే ప్రకృతి సహజమైన అరణ్యాలే సంగీత సాధనకు మేలైనవి. అయినా నువ్వు మీ ఊరికే కట్టుబడి ఉండాలనుకున్నావు కాబట్టి నీకో మంత్రం ఉపదేశిస్తాను, విను. అది ముమ్మారు జపిస్తే నీ పాట వినని వారు వారి వారి ప్రవృత్తికి అనుగుణంగా జంతు రూపం ధరిస్తారు. అది క్రూర జంతువు రూపమైన దానివల్ల మనుషులకు హాని ఉండదు. ఈ నీ శక్తి పట్ల నమ్మకం కుదిరిందంటే గ్రామస్తులు నీ సంగీత సాధనకు తప్పక సహకరిస్తారు అంటూ మురళికి ఆ తపస్వి మంత్రోపదేశం చేశాడు. మురళి గ్రామానికి తిరిగి వెళ్లి జరిగిందంతా మిత్రులకు చెప్పాడు. వాళ్లకు వాడి మాటల మీద నమ్మకం కుదరకపోయినా లేని భయం నటిస్తూ, ఏం చేస్తాం, పాడుకో వింటాం అన్నారు. మురళి సంతోషించి గొంతెత్తి పాట మొదలుపెట్టాడు. వెంటనే మిత్రులు, అమ్మో, నీ పాట వినడం కంటే జంతువు కావడమే మేరుగు, వెంటనే పాట ఆపు లేదా మేమే ఇక్కడి నుంచి పారిపోతాం అన్నారు. వాళ్ళు తనని ఎగతాళి చేస్తున్నారని గ్రహించిన మురళి వెంటనే పాట ఆపి దివ్యచక్షుడు తనకు ఉపదేశించిన మంత్రం ముమ్మారు జపించాడు. అంతే, వాడి మిత్రులందరూ నక్కలుగా మారిపోయారు. ఇంతకాలం మిత్రులు అనుకున్నాను, మీవి నక్కజిత్తులన్న మాట అనుకున్నాడు మురళి. ఆ నక్కలు కాసేపు మురళి చుట్టూ తిరిగాయి. మురళి మళ్లీ పాట పాడడానికి గొంతెత్తగానే ఊడపెడుతూ పారిపోయాయి. మురళిని కలుసుకున్నాక తమ పిల్లలు నక్కలుగా మారిపోయి మాయమయ్యారని ఆ పిల్లల తల్లిదండ్రులకు తెలిసింది. వాళ్ళు మురళి వద్దకు వెళ్లి సంజాషి అడిగితే, ముందు నా పాట వినండి లేదా మీరు జంతువులైపోతారు అన్నాడు మురళి నిర్లక్ష్యంగా. వాళ్ళు కూడా వాడి మాట నమ్మలేదు. పాట వినమని మొరాయించి ఆలమందులుగా మారిపోయారు. వాడు మళ్లీ గొంతెత్తగానే అంబా అంటూ పారిపోయారు. అలా కొనసాగితే గ్రామమంతా పసుమయమైపోతుందని భయపడ్డాడు మురళి. ఊరి వాళ్ళు తన మంత్రం కంటే ఎక్కువగా గ్రామాధికారికే భయపడుతున్నారు కాబట్టి మురళి ఆయన ఇంటికి వెళ్లి గ్రామాధికారికి జరిగిందంతా చెప్పాడు. అతను మండిపడి, మంత్రాలకు చింతకాయలు రాలవు, నీ వంటి పొగరుపోతూ ఈ ఊరికే ప్రమాదం అంటూ అతన్ని కారాగారంలో వేయమని భటులకు పురమాయించాడు. భటులు తనని సమీపించేలోగానే మురళి మంత్రం జపించాడు. గ్రామాధికారి వెంటనే పెద్ద పులిగా మారిపోయాడు. నీ అసలు స్వరూపం ఇదన్నమాట. సరిలే, నీలాంటి వాడు పులిగా కంటే మనిషిగా ఉంటేనే ప్రమాదికారి అనుకున్నాడు. ఈలోగా భటుల ద్వారా జరిగింది తెలిసి ఊరంతా ఆ వింత చూడ్డానికి గ్రామాధికారి ఇంటికి తరలి వచ్చింది. మురళి వారిని ఉద్దేశించి, మీరంతా నా పాట వినండి, మన ఊరికి మేలు జరుగుతుంది, మీకు మానవ రూపమూ మిగులుతుంది అన్నాడు. గ్రామస్తులు తమలో తమ మంత్రాన్ని జరిపారు. దుర్మార్గుడైన గ్రామాధికారి కంటే మంత్రగాడైన మురళి వల్లనే ఎక్కువ ప్రమాదమని వాళ్ళందరికీ అనిపించింది. తామంతా ఒక్కటైతే మురళి తమను ఏమీ చేయలేడనుకున్నారు. అదీకాక తమలో మురళి కుటుంబం కూడా ఉంది. ఆ ధైర్యంతో వాళ్ళు అతడి బెదిరింపును లెక్క చేయలేదు. అప్పుడు మురళి మళ్లీ మంత్రం జపించాడు. వెంటనే అక్కడున్న వారందరూ గొర్రెలుగా మారిపోయారు. వాడు గొంతు ఎత్తగానే అరుచుకుంటూ పారిపోయారు. ఊళ్ళో ఇక తనని అడ్డుకునే వాళ్ళెవ్వరూ లేరని నమ్మకం కుదిరాక మురళి గొంతెత్తి పాడసాగాడు. అలా ఓ చరణం పూర్తి చేశాడో లేదో అంతలో మురళికి మంత్రోపదేశం చేసిన దివ్యచక్షుడు అక్కడికి వచ్చి, ఆపు నాయన ఆపు అన్నాడు. స్వామి, ఈ సాధన నాకెంతో సంతోషాన్నిస్తోంది, నన్నాపకండి, మిమ్మల్ని కూడా జంతువులుగా మార్చేయగలను అని హెచ్చరించాడు. దివ్యచక్షుడు అతడి మాటలకు చలించలేదు. అది సరేగాని, నువ్వు జంతువుల మధ్య సంగీత సాధన చేయలేనని కదా అడవికి వెళ్ళనన్నావు. ఇప్పుడు ఈ ఊరంతా జంతువులమయమైపోయింది. ఇదే ఓ అడవిలా మారిపోయింది.
ఇక ఈ జంతువుల మధ్య సంగీత సాధన ఎలా చేస్తావు అన్నాడు. ఆ ప్రశ్నకు మురళి గతుక్కుమన్నాడు. కాని తమాయించుకుని, ఇప్పుడు నాకు ఆకారంలోనే తప్ప ప్రవృత్తిలో మనిషికి జంతువుకి తేడా లేదని తెలిసింది. ఇప్పుడు నాకు ఊరైనా అడవైనా ఒకటే అన్నాడు. విషయం చక్కగా గ్రహించావు. ఇక నీకు ఊరైనా అడవైనా ఒకటే కాబట్టి నీ సంగీత సాధన అడవిలో చేసుకో. నేను గ్రామస్తులందరికీ యథారూపాలిస్తాను అన్నాడు దివ్యచక్షుడు. మురళి ఆయనకు చేతులు జోడించి, సర్వజ్ఞులు, మీ మాట నాకు శిరోధార్యం. అర్భకుడినైన నా అపరాధాన్ని మన్నించండి అంటూ దివ్యచక్షుడి పాదాల మీద పడ్డాడు. బేతాళుడు ఇంతవరకు కథ చెప్పి, రాజా, పర్యవసానాల గురించి ఆలోచన ఇంగిత జ్ఞానం లేని మురళి మహిమగల మంత్రం ఉపదేశించిన దివ్యచక్షుడు తపస్వి ఎలా అవుతాడు? అపాత్రదానం అవివేకుల లక్షణం కదా. మురళిని మళ్లీ అడవికి వెళ్లమనడం ఆయనలోని తొందరపాటుకు ద్వేషబుద్ధికి నిదర్శనం కాదా? ఇంత తతంగం జరిపించి ఆయన సాధించిందేమిటి? ఆయన అకారణ ఆగ్రహం నుంచి తప్పించుకోవడానికి మురళి ఆయన్ను సర్వజ్ఞుడని కీర్తించి ఆయన ఆజ్ఞ శిరసాహించాడా? ఈ సందేహాలకు తెలిసి కూడా సమాధానం చెప్పలేకపోయావో నీ తల 1000 వ్రక్కలవుతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు ఇలా సమాధానం ఇచ్చాడు. స్వరపురం గ్రామస్తులు స్వభావం గురించి మురళి నుంచి విన్న దివ్యచక్షుడు మురళి ద్వారానే వారిలో మార్పు తీసుకురావాలని ఆశించాడు. అయితే ఇన్నాళ్ళు గ్రామాధికారి దుర్మార్గాన్ని సహనంతో భరించిన గ్రామస్తులు మురళి పాటను భరించలేకపోయారు. పైగా మంత్రమహిమకు సైతం భయపడకుండా కలిసికట్టుగా ఎదురు తిరిగారు. అంటే ఏ విషయంలో ఎదురు తిరగాలో, ఏ విషయంలో సహనం వహించాలో కూడా వారికి తెలియదు. అలాంటి పౌరుల వల్ల ఏ ఊరైనా అధోగతి పాలవుతుంది. దేవుడు మనిషికి బుద్ధినిచ్చాడు. దానిని ఉపయోగించని వారు జంతువులతో సమానం. సేవ చేయాలన్న బుద్ధిని ఉపయోగించని గ్రామాధికారి తన పదవి వల్ల పెద్దపులయ్యాడు. అన్యాయాన్ని ఎదిరించాలన్న బుద్ధిని ఉపయోగించలేక గ్రామస్తులు గొర్రెలయ్యారు. మేలు చేయాలన్న లక్ష్యంతో సంగీత సాధన మొదలుపెట్టిన మురళి బుద్ధిని సరిగ్గా ఉపయోగించక ఊరినే అడవిగా మార్చేశాడు. అయితే ఈ సంఘటన ద్వారా గ్రామస్తులు తమలోని జంతు ప్రవృత్తిని ఎవరికి వారు ప్రత్యేకంగా తెలుసుకున్నారు. కనుక వారిలో తప్పక మార్పు వస్తుందన్న ఆశతోనే దివ్యచక్షుడు వారికి మళ్లీ మానవ రూపాలు వచ్చేలా చేసి మురళిని అడవికి వెళ్లి సంగీత సాధన చేయమన్నాడు. స్వరూపంలోనే కాకుండా స్వభావంలోనూ ఊరుగా తీర్చిదిద్దడానికే సంకల్పించాడే తప్ప దివ్యచక్షుడిలో ఎలాంటి అనాలోచితమైన తొందరపాటు గాని ద్వేషబుద్ధి గాని లేవు. ఈ నిజాన్ని గ్రహించడం వల్లనే మురళి ఆయన్ను సర్వజ్ఞుడని గుర్తించాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగడంతో బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కేశాడు. ఇదర్రా బేతాళుడు కథ కంచికి మనం నిద్రకి.